సమయం విలువైనటువంటిది, ఎంతో విలువైనటువంటి సమయము. మనం చాలాసార్లు మాకు టైం లేదు, నాకు సమయం లేదు అని చెప్పేసి మనం ప్రార్థనకు దూరంగా, దేవునికి దూరంగా, దేవుని కార్యాలకు దూరంగా ఉంటాం. కానీ ఒకరోజు వస్తుంది నిజంగానే సమయం లేనటువంటి రోజు. అప్పుడు నిజంగానే చెప్తాం సమయం లేదని. ఒకవేళ డాక్టర్ అంటాడేమో నీకు కొన్ని రోజులు బ్రతికడానికి నీకు కొంతకాలమే ఉంది, అప్పుడు నిజంగానే వస్తుంది నోటి నుండి సమయం లేదు నాకు. ఆ రోజు వరకు మనం వేచి చూడవద్దు. ఇప్పుడు సమయం లేదు సమయం లేదు సమయం లేదు అనుకుంటా కొంతకాలం గడిచిపోయిన తర్వాత నిజంగానే సమయం ఉండదు. సమయం లేదని చెప్పి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిపోతే ఇంకా మన వయసు అయిపోయిన తర్వాత నిజంగానే సమయం ఉండదు. మనకు సమయం ఉన్నప్పుడు మన సమయమును దేవుని కొరకు వెచ్చిస్తే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మన సమయం లేదనుకుంటాం, కానీ ఒకసారి ఫోను ఎంత టైం వాడుతున్నాం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతసేపు మనం అనవసరమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం. దీన్ని అవసరమైనటువంటి వాటి కొరకు కాకుండా అనవసరమైనటువంటి కాలయాపన కొరకు ఎంత సమయం వెచ్చిస్తున్నామో మనం చూస్తే మనకు టైం ఉందో లేదో ఆ సమయాన్ని, విలువైన దానిని దేని కొరకు వెచ్చిస్తున్నామో మనకు అర్థమవుతుంది.